అయ్యా లెక్క లేకుండా ఈ గుర్రం నాకు ఇచ్చి ఆ గుర్రాన్ని ఆ చేతికి ఇచ్చింది ఆ తల్లి ధర్మపతి దేవి డబ్బు పట్టుకున్న తల్లి ఎనుకో దిగినప్పుడు అయ్యో నీ కళ్ళ విడుచుకోబోతుందని గుర్రంగాడే కాచి కళ్ళ విప్పబోతుంది అయ్యా మాకు కళ్ళనిస్తే నేను గుర్రాన్ని ఎట్లా పట్టుకపోవాలి అయ్యా నీకు గుర్రాన్ని అమ్మినా కానీ నేను కళ్ళ విత్తనని చెప్పలే గుర్రం అమ్మిన వాళ్ళు కళ్ళ అమ్మినారా చేతికి నేను డబ్బు ఇచ్చిందా డబ్బుతో పాటుగా బ్యాగ్ ఇచ్చిందా ఇచ్చావు ₹1,00,000 ఎట్ట పట్టుకోవద్దని బ్యాగ్ ఇచ్చానా ఇచ్చావు గుర్రం అమ్మిన వాటి కళ్ళెం నాకు ఇవ్వాలి ఎట్లా కొనవాలి గుర్రాన్ని నా కొడుకు బాలవాది విద్య బంగాళ విద్యార్థిని నా కొడుకు ఏడి పోతాడు నా కొడుకు నా చేతికి అత్తర కావచ్చు అని కొడుకు చెప్పిన మాట మరిచిపోయింది ఆ తల్లి ధర్మపతి డబ్బును వదిలి సంబరపడ్డది నా కొడుకు మళ్ళీ తప్పకుండా అత్తడు అనుకున్నదమ్మా తల్లి దాగల పోతాను అవ్వా ఎంత పని చేసినవి నువ్వు ఎరకలోని జరిగి నువ్వు కళ్ళమప్ప చెప్పినవు తురుకోడని నమ్మినవు కానీ అవ్వవాడు తురుకోడు కాదు ఎరకలి చిన్నన్న నన్ను ఎన్ని బాధలు పెడతాను నా ప్రాణము తీస్తాడే నా ప్రాణం తీస్తాడే నన్ను కన్న తల్లి నా దేవత ఎరకలు వారు చేతికి అప్ప చెప్పిపోతారవా డబ్బు చూసిరవా నవ్వల సలగత్తదా గాలి ఇక నారాయణ గుర్రం అవుతార మీద పిల్లగాడు ఎడతంటే ఎరకలి సిన్న అనుకున్నాడు ఏమి రావాలి చిక్కినవరో చిక్కుల పిట్టోలే నీ ఆటలు నీ పాటలు నాగని నిన్ను అతోగతి ఏపోతే నా పేరు ఎరకలి సిన్న కాదనమ్మా చిన్న పిల్లగాని కాంచెలు సాది పెద్ద ఎత్తి నీ అవ్వ పాలు పోతామని అవ్వ పిల్ల దెబ్బలు కొడతాంటే గుర్రం మీద ఉన్న పిల్లగాడు కరగంటికి కన్నీళ్ళు ఇస్తానమ్మా ఇక తల్లి పోతాను ఆ గుర్రం అవతారం మీద ఉండే పిల్ల దెబ్బలు కొట్టుకుంటా ఎరకలు చిన్న నా గుడిసెకాడికి వచ్చి ఆ గుడిసెకాడికి వచ్చి అరే పెద్దోడగా నువ్వు పందలకాడి ఓకు ఈ గుర్రం మీద కూర్చొని ఇక గుర్రం సారి చేయి వాళ్ళట్టు వీడు ఎందుకక్కరాని కొడుకమ్మ చదువు వచ్చింది సాయంత్రం అయిపోయిందా గుర్రాన్ని కొనకి వచ్చినాం గుర్రం గుయ్యం కాదు గుర్రం రా గుయ్యం కాదు అరే గుయ్యం మంచి పిచ్చి గుర్రము గుర్రం ఈ గుర్రాన్ని మాత్రం అనగా ఇవాళ పందుతో పంద్ గుయ్యంతో వాళ్ళ గుర్రంతో పోయి దాని మీద ఎక్కి ఇక మన పల్లెంతా తిప్పు కూడా శివర్ మొత్తం పల్లె తిప్పు మాత్రం అనగా కొట్టుకొని మరి ఊరంతా తిప్పిండు ఊరంతా తిప్పి మరి గుర్రానికి దూపైనప్పుడు మడక్కడ తీసుకుపోవాలి నీళ్ళు పోవాలి ఆ గుర్రం కొట్టుకొని పెద్దోనికి బిత్తిరి అంటే వాడు ₹10 అంటాడు వాడు బిత్తిరి అంటే ₹10 అంటాడు అంటే ఆ గుర్రాన్ని తీసుకొని వచ్చిండా ఆ మడకాడికి వచ్చి ఆ మడుగు ఏదో గుర్రాన్ని మన ఆయన ఏమన్నాడు గుర్రాన్ని మంచినీళ్ళు పెట్టకురా కొడక అన్నాడు అని ఆ కాలుతోడు 3 కుళ్ళు చేసిండు వాడు అన్నా నీకెవరకరా నేను తమ్మినా నీకెవరక అని ఆ గుర్రం ఆ మడుకాడికి వచ్చి గుర్రం అవతారం మీద తమ్ముడు ఇక కన్నీళ్ళు తీస్తాడు ఆ కన్నీళ్ళు తీస్తంటే ఈ అన్న చూసిండు తమ్ముడని ఎవరికో గుర్రం అనుకున్నాడు అరే గుర్రం ఏమో ఏడుతుంది నీళ్ళు తాగమంటే అరే అర్థం ఎడుతుడు అయిపోయాడు ఎరకల్సిన చెప్పిన మాట మర్చిపోయాడు పెద్దోడు చక్రవర్తి అనుకున్నాడు గుర్రం అంటే కళ్యాణం ఉంది కాబట్టి కళ్యాణం ఉంటుంది అనేది తాగత్తలేదు కళ్యాణ్ తీసి తాగుతాని ఆ మడ మీద కొట్టిండు ఆ కళ్యాణ్ తీసిండు కళ్ళెం తీసినప్పుడు నా కావుతూ వదరా అన్నట్టు
మరి గుర్రం బరబర మంట మండి శాప కూడా అయితే ఉన్నాడమ్మా శాప కూడా నేడు అయ్యాడా శాప ఓ నానా నా గుయ్యమే గుయ్యమే పోయా పోయా గుర్రం ఎరవ లంజ కొడుకు గుయ్యమే వారికి కళ్ళ మటుకత్తాను గుర్రం ఏదిరా ఎప్పుడు అడగ గుర్రం సారి చేసిన నువ్వు ఎక్కడ చేసినా ఏం చేసినావు గుర్రం సార్ చేసిన చేసి పోయి అక్కడ నీళ్ళు మడకాలు పోయి కాలుతో నీళ్ళు రాగిన మూగులు చేసిన మురుగులు చేసిన రక్తం మంచిగా మరి కొట్టిన ఆ మడు మీద కొట్టిన తాగులేదు తాగుదని చెప్పి ఈ కళ్ళ ఏడ్చిన గుర్రం ఏడుతానే కళ్ళ ఏడ్చి ఇక మాయమైంది గుయ్యం పోయింది గుయ్యమ్మాయిందా గుర్రం 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 గుయ్యం పోయింది అక్కరాని కొడుకు పాలగది విక్రముడు అని ఒకసారి కలిసిన కళ్ళ మండిపోవడం బాంగాల విద్య బీనవతి చదువుకొని అరిచేతులు అంజం వేసుకు దేవుడయ్యా మడుగులోన మచ్చవతారం ఎత్తిండు కొడుకురా నాకెమ్మడి కర్రీ బిడ్డల పడబడి నీ ప్రాణం తీయపోతే నా పేరు మాత్రం ఎరకలిసిండే కాదు కొడుకు నేను చెప్పిన విద్యలు నేర్చుకొని నన్ను చేస్తావారా విక్రమా ఒకసారి ఎరకల తిన్న కళ్ళ మండిపోను కొంగ అవతారం ఎత్తినాడే కొంగ అవతారం ఎత్తి మడుగులు దిగిండు ఏడవ ఉన్నవరా విక్రమని ఆ ముక్కుతోటి మత నోటితోటి మడుగులోన కొడుతూ ఉన్నామా నాయన పడికి పడికలను గురువు మించిన శిశువుడు కావాలంటారు వారి ఎరకని వాడ తాడెక్కిన వారి కన్నా తలదన్ని వాడ ఉండే ఉంటారా ఒకసారి పిల్లగాడు షాప్ అవతారం మారిపోయి అమ్మమ్మా మడుగుల పిల్లగాడు మళ్ళీ షాప్ అవతారం మాయమైతాడా ఒక్కసారి పిల్లగాడు బరబర వెంటమని త్యాగ అవతారం ఎత్తుతాడా అవతారం నేడు ఎత్తినాడా పిల్లగాడు మాత్రం లేచి పోతుంటే అవతారం మీద చాలా బిడ్డ అవతారం ఎత్తి పిల్లగాడు ఎరకలు తిన్న కొడుక నీ అమ్మాయి కర్రీ పిల్లలు పడవచ్చు నిన్ను అతగది ఏపోతే నా పేరు ఎరకలు తిన్నాను కాదని చెల్తలో కొడుకు ఎమ్మడే పడతాం నాయమ్మడి పడ్డవా నేను గగనం ఇది లేవు ఒకసారి పిల్లగాడు అవతారం మారిపోయి రామశిలికి అవతారం ఎత్తిందన్నా మరి రామశిలికి అవతారం ఎత్తి పిల్లలు రెప్పలు కొట్టుకుంటే రాను రాను వచ్చే తొవ్వల వనపాల గణపాల నగరం మరి ఇదేది గణపాల మహారాజు గణపాల మహారాజు భార్య ధనలక్ష్మీదేవి గర్భాన కలిగిన అశ్వనీత సుష్వనీత మరి ఆ పెద్ద బిడ్డ మరి ఆ చిన్న బిడ్డ మాత్రం అనగా సుష్వనీత దేవి మరి రామచిలికను సాదుకున్నదాట సాదుకుంటే దానికి ఒక మందిరం కట్టింది ఆ మందిరం కట్టినప్పుడు ఆ మందిరంలో ఉన్న రామచిలిక బయటివి ఈ పిల్లగాడు మరి అవతారం మీద రామచిలిక అవతారం వచ్చి ఆ గూట్లకి వచ్చిండు ఆ గూట్లకి వచ్చిండా ఇక వాడిక్కడికి వస్తాడా ఎరికలు వాని అంత చూస్తారన్నట్టు చిలిక అవతారం మీద అరే వీడు సిలికవతారం ఎత్తి మరి ఏడవ కొడుకు అని అరిచేతులు అంజం వేసుకుని సృష్టాలకు వనపాల గణపాల నగరంలో మాత్రం అనగా వనపాల రాజు భార్య ధనలక్ష్మి అన్న బిడ్డ ఆ మందిరం కట్టుకుంటే వాళ్ళది వచ్చి ఉన్నాడు వీడు ఆ సాదుకున్న శిల్కో మేతలో పోయింది వీడు పోయి మందిరం ఉన్నాడు నేను కాగిత బ్రాహ్మణ వేషం కట్టుకొని అయ్యా నా శిల్కుంటే చచ్చిపోయింది ఆ శిల్కను నా చేతికి ఇవ్వని నేను ఊళ్ళ పండి పోయి పల్లె పండి పోయి శిల్క పంచంగా చూసుకొని బతుకుతానని రాధనో బదిలాను అని అవ్వాలి నేను అనుకోని ఎరకలు తిన్న కాగిత బ్రాహ్మణ వేషం కట్టాను
గాని నాకు ఒక చిలుక ఉండేది, చిలుక పంచకం చెప్పేవాడిని. నీ చిలికేమైంది? నా చిలుక చచ్చిపోయింది అయ్యా. ఎట్ల బిడ్డ? అక్కడ మీ బిడ్డ మాత్రం మందిరం మీద చిలుకున్న చూడు, ఆ చిలుక నా చేతికి ఇస్తే ఓ 4 ఇళ్ళు మాత్రం అనగా పంచాంగం చెప్పుకోవచ్చు, మళ్ళీ నీ చిలుక నీకు అప్పయిపోతున్నాయ్యా. అయ్యో బిడ్డ, ఆ చెడు కూర్చోమన్నాడు. మంత్రులారా బిడ్డ దగ్గర పోయి ఆ చిలుకను పట్టుకరా పొల్లు అని ఆ మంత్రులు తోలుతానికి మందిరంలో ఉన్న పిల్లగాడు పిలికవతార మీద వారి ఎరుకలు తిన్నా ఆ పిల్ల తండ్రి దగ్గరికి వచ్చి చిలుకను కోరుకున్నవని చిలుక ఏడుతుంది. ఈ చిలుక ఎందుకు ఏడుతుంది అని చిలుకను చేత పట్టినప్పుడు ఆ పిల్లగాడు బెంగాల్ విద్య భానుమతి విద్య ఉండే పిల్లగాడు మాట్లాడుతాడు, ఓ పిల్ల సుష్పనీత నేను చిలుక అవతారం మీద ఉన్నా, నాకు బెంగాల్ విద్య ఎత్తది, భానుమతి విద్య ఎత్తది. ఒకవేళ ధనవంతులు వచ్చి చిలుక నీ అంటే ఆ చిలుకను పట్టుకొని మీ బాబు దగ్గర మెడలు ఇరిసి ఆడవారి మెలిసి ఆడవారెత్త నువ్వు నాతో మాట్లాడినవయ్యా, నేను పుట్టి పెద్ద విరిగిన నేను ఎవరితో మాట్లాడలే, ఎవల రెక్క పట్టలేదు అయ్యా, నువ్వు చిలుక అవతారం మీద ఉన్నావు, నువ్వు నరమాన అవతారం ఎత్తున నువ్వు పెళ్ళాడల్లో అన్నదా అన్నప్పుడు పిల్ల నిన్ను పెళ్ళాడతా కానీ చిలుకలోని చేతికి నన్ను అప్పచెప్పు మెడలు చూంచి ఆడవారి ప్రాణం పోతే ఎట్టనమ్మా అన్న, ఇది మరి ఎట్టనయ్యా అన్నది. అయ్యా నా ప్రాణం పోతే పిల్ల సుష్మీత దేవి నీ మెడలో ఉన్నది ముచ్చల దండం, నేను ముచ్చమై ఉంటానన్నాడు పిల్లగాడు. ధనవంతులు వచ్చి మీ బాబు పట్టుకుని రమ్మన్నప్పుడు ఆ పిల్ల సుష్మీత దేవి చిలికర పట్టుకొని నానబేటికి వత్తమున్నదమ్మా, నానబేటికి వత్తమున్నదమ్మా ఆ పిల్ల సుష్మీత దేవి బిడ్డ పాపం మైల బ్రాహ్మణ కాడ శిల్క కావాలన్నట, పాపం ఒక బుచ్చగాడట అతిథుడట 4 ఇళ్ళు తిరిగి పంచంగా అని చెప్పి పైసలాడు కొని సాయంత్రం పూట వెళ్ళిపోయేటప్పుడు చిలుకరు మనకు అప్ప చెప్తారట. పాపం చిలుకని అమ్మ మరి కన్నదాన్న మాట కాలదందునా, కన్నదాన్న మాట కాలదన లేను. మరి నాయన చిలక కావాలంటే 4 చిలకలు కొనిద్దాము. వద్దమ్మా నీ దగ్గర ఉన్న చిలికే కావాలన్నట, కన్నతండ్రి మాట కాదంట వర మమ్మీ. సరే పర్వాలేదు నాన్న అనుకున్నది. ఆ బిడ్డ చిలకను పట్టుకొని ఒక్కొక్క అడుగు వేసుకుంటా తన దగ్గరకి వచ్చింది. మరి చిలకాయగా పట్టుకొని చేతుల పెట్టబోతాను 2 చేతులు తాపినప్పుడు పిల్లగాడు ఏమిన మాట పుష్పనిత కానికి వచ్చిందే, ఆ చిలకను పట్టి నవలారా అమ్మా మెడలల్లా దుంకుతున్నదమ్మా, మెడలల్లా దుంకుతున్నదమ్మా, మెడలు పిల్లాడు వారేసినప్పుడు పిల్లగాడు మారిపోయి చిలక అవతారం మీద ఉన్న పిల్లగాడు ఆ పిల్ల సుష్మీత మెడలోరా ఆ ముచ్చమయ్యి అయ్యో ముచ్చమయ్యి నీడ ఉండడమ్మా, ఎలుకలు తిన్న చిలుకను చూసిండే పొల్లపాడవాడు ఎంత పని చేసి చిలుకను చంపిందమ్మా. చిలుక పానం ఏంది, వీని జీవి ఏడిపోవచ్చు, మళ్ళా వీడు ఏమవుతారు వ్యక్తినని ఒకసారి అరిచేతులు అంజం వేసుకుని చూసుకుంటానికి సుస్మిత మెడలోనే ముచ్చదండలోనే ఒక ముచ్చమై ఉన్నాడు బాలుడే. చక్రవర్తి విక్రముడా ఎంత పని చేస్తీవిరా, నా దగ్గర విలువిద్యలు నేర్చుకొని అందుకే అంటారు తాడెక్కినోడు తలదన్నోడు ఉంటాడు. గురువుని మీద అయిపోయిన ఎమ్మడి పడి నీ పడి నేను ఎరకలేసి నన్ను కాదురా. అయ్యా ఏంది బిడ్డ చిలుక ఇచ్చినావు, చచ్చిపోయింది కదా చచ్చిపోయి చిలుక నీకు అది ఎట్లా పంచంగా చెప్పుదే, అది ఎట్లా పంచంగా చెప్పుద్ది, నా పొట్టు మీద వచ్చింది నీ బిడ్డ కదా పని చేసింది చిలుక పానం ఇచ్చింది. మరి మరేం కావాలరా, అరే మరి అప్పుడు ఈ బిడ్డ మెడలో ముచ్చాలనే ఉన్నది కాదండ నాకు ఇయ్యలేవనా, బిడ్డ
అగో చూసినావా నీ చెవులు అయినాయో ఇదో వెళ్తారు ఇక కోసుకుంటా ఒక్కడే బిడ్డ ముత్యాల దండ కావాలంట ముత్యాల దండి బిడ్డ అన్నప్పుడు అయ్యో పిల్ల ముత్యాల దండ కోరుకున్నాడు దండ ఇయ్యకమ్మ వాని చేతికి నా ప్రాణం పోతుంది దండ తెంపి ఆ చోట పోయి వాని ఆ పిల్లగాడు చెప్తుంది ఆ పిల్లగాడు చెప్పిన ప్రకారంగా పిల్ల ఆ మేళ నా ముచ్చాల హారము ఒకసారి చేతబడి పటకున దింపి కింద కూడా మొత్తం ఉన్నదమ్మా దండ తెంపి కింద పోతుంది కల్లమైన ఇవి ముత్యాలని శిల్లం కల్లమైంది ముత్యాల జిల్లం కల్లమైనప్పుడు ఎరకల జిల్లం కల్లవుతుండే వారి విక్రమ నువ్వు ఎక్కడున్నవరా అన్ని పూసలన్నీ సిల్లం కల్లమైపోయినాయి ఏ ముత్యం నీ అవసున్నది కొడుక నిన్ను దొరకబట్టి నేను మాత్రమే నీ ప్రాణం చేయబోతుంది నా పేరు ఎరకల సిల్లం ఎక్కడున్నాడు అని ఒక్కసారి నదరేస్తే ఎక్కడ ఎంత దొరకడు ముత్యాలని బుక్కుంటూ వచ్చేదానికి కోడి అవతారం ఎత్తిండు అరే నగరు పెద్దదో అన్నారు ఇక కోడి అవతారం ఎత్తి పొక్కడించుకుంటా అన్నాడు ఎవరు ఎరకలిసిందన్న వారి నేను ముత్యం అవతారం మీద ఉంటే నేను ముత్యాన్ని మింగుతావా వారి కోడికి తగ్గ మింగుడు ఎవరయ్యా పిల్లి గండి పిల్లి ఇక గంజ పిల్లి అవతారం ఎత్తి పిల్లి అవతారం ఎత్తి రారెరకొచ్చిందన్న నీ అంత చూస్తాను అన్నాడు ఏ రామ రాఘవరామ రామ రాఘవరామ విక్రముడు ఇది కూడా అవతారము అవతారం ఎత్తినవాడు పోయి కోడి మెడలు వచ్చిందట కావాలి కోడి ఈ ఎవరు గణపాల రాదు చూసి ఇదేం చిత్రం అయ్యా కోడి మేమని పిల్లి ఉరుతాంది కోడి కావురు కావురం ఉరుతాంది ఇది ఏం చిత్రం మీరు ఏ అవతారం మీద ఉన్నారు రామనయ్య మారిపోయి కోడి అవతారం ఎత్తుడింది మరి ముచ్చ మారిపోయి పిల్లవుడింది ఇది విచిత్రము తెలియదన్నట్టు నిజ అవతారాలు ఎత్తుమన్నట్టు ధరపది రాదు అవతారం ఎత్తమన్నప్పుడు ఎరకల పిల్లల కొడుకు విక్రముడు ఇద్దరాక మారిపోయి మాట్లాడుకునే వాళ్ళు అరే నరమానవ అవతారం ఎత్తినమ్మా నరమానవుని అవతారం ఎత్తినప్పుడు పిల్లలు లేరురా అనుకున్నావు పెంచినావు మాకు అయ్యలేడు అరే మా అవ్వకు నేను పోతే ఏమన్నావురా ఎరకలి చిన్న నన్ను కూడా తావురా గురువును మించిన శిశువుడైతడురా గురువును మించిన శిశువుడైతడురా నాన్న నువ్వు సాధినవు నిన్ను సాధలేదన్నా నీ అన్నమేమో తిన్నా నీ పుణ్యమేమో తిన్నా మా అవ్వ కోడి పాలకి ఇచ్చింది కాబట్టి నాన్న వారి కుయ్యి వంటి ప్రాణము తీస్తా కోడి అవతారం మీద నన్ను మిగుతానన్నావు రా పిల్లి అవతారం మీద కొడుక నేను చదువుకున్న అయ్యని కాదురా సాధుకుని అంటానా నేను చదువుకున్న తండ్రి కాదు గప్పుడు ఆ పిల్లగాడు మాట్లాడినప్పుడు ధనపాల మహారాజు అన్నాడు అయ్యా మీది ఏ ఊరు ఏ పల్లె అంటే పిల్లగానికి జరిగిన చరిత్ర చెప్పింది చరిత్ర శివరంధ్ర పూట ఈడ మా తండ్రి పేరు విదర్భరాజు కాబట్టి మరి అప్పటికి మా తల్లి పేరు విదర్భతి దేవి అయ్యా నాకు తోడ పుట్టిన ఒక్క అన్న ఉన్నాడు నాన్న చక్రవర్తి అన్నాడు గూడెంలో అన్న పందులుగా అన్నప్పుడు ఆ ధనపాల రాజుకు వాళ్ళ చరిత్ర చెప్పినప్పుడు కడుపులో చెవిట్టి కలబెట్టే సన్నమనిపించింది లోకం ఇద్దరు ఆడపిల్లలాగా అన్న మీ తల్లి ధర్మపతి దేవి గర్భాన మీరిద్దరు అన్నదమ్ములు ఇద్దరు బిడ్డలా మీ ఇంటి కోడళ్ళు కావాలి కావాలంటే మా అమ్మను మా అయ్యను తీసుకొని వస్తా
వచ్చినవ్వ ద్రౌపది దేవి నాన్న ఇక్కడ కాలేసిన చోట వరద వచ్చి బూడిది కొట్టుకపోయిన ఒక్క ఎముక ఉన్న ఎముకకు జీవి పోసి కన్న తండ్రిని లేపుకుంటారమ్మా కన్న తండ్రిని లేపుకుంటారమ్మా నాయన కొడుకు తీసుకొని మళ్ళా అవ్వ గంభీర సాగుకుండుగా వేటికి మొత్తం ఉన్నదమ్మా ఆనాడు భర్తను దానం వేసుకొని పోగా ఎముకలు ఏరి చెట్టు కట్టలేదా కొడుక చెట్టుకు ఉన్నాయి మీ నాన్న ఎముకలో ఉన్నది అరే కొడుక చెట్టుకున్న ఎముకలు అన్నప్పుడు కాయం ముందుకొని పిల్లగాడు చెట్టు కూడా ఎక్కుతున్నాడమ్మా ఆ కొడుకు ఇక్కడ చెట్టు ఎక్కింది బిస్కెట్ విజయ్ ఎముకలన్నీ ఆ గుడ్డల గట్టింది కాబట్టి అమ్మ మూట కూడా ఎడుకున్నాడమ్మా ఇవి నాయన పక్కల అని ఒకసారి కొడుకు బాంగాలి బేనవతి బాంగాలి విద్య బేనవతి విద్య నేర్చుకున్నవాడాయే నాయనో విదర్భరాజు నువ్వు లేవాలని బెంగాలి విద్య చదివి ఒకసారి అస్తం మోపినప్పుడే రాదు విదర్భరాజు మీరు రక్తం కుదురుకోని భగవంతుని కృప వల్ల ఆ కన్న తండ్రి లేత ఉండడమ్మా కన్న తండ్రి లేత ఉండడమ్మా కన్న తండ్రి ఏమో లేతండు బామా ద్రౌపది దేవి ఎరకల కూడా మన కొడుకులు ఉన్నారు బామా మన కొడుకులు పైన అనుకుంటా లేస్తాండే ఇద్దరు కొడుకులు కలిసి మరి ఎవరయ్యా గంభీర రాజు మరి నందికి ఉరికి చచ్చిపోయింది కాబట్టి అప్పటికిప్పటికన్నరే గంభీర మహారాజుకు గుడికి కూలగొట్టింది కాబట్టి వారి కూలి కుష్టాలు వేసి మరి కూలి కుష్టాలు వేసిందా వారి కథ అక్కడ ఉండని ఇప్పుడు ఎవరయ్యా ఎరకలి చిన్న సాధింది కాబట్టి నాన్న మా పెళ్లి రోజు అందరూ ఎరకలి చిన్న అన్నాం ఇంకెవరు అమ్మమ్మ వీళ్ళు కూడా నలుగురు అయిన మరి ఇద్దరు కొడుకులు ఆరుగురు ఇద్దరు ఆడపిల్లలు కూడా అయిన మండుగురు ఇక శివనందుల కోట పోవాలి పేద బ్రాహ్మణ ఇంటికి మా అయ్య కావాలి ఎవడో మరి జంగం వచ్చి బ్రాహ్మణుడు వచ్చి రాజేశం మరి ఊడించుకున్నాడు ఎవరయ్యా అని ఆట కడతాం రా నాయన అని బలగాన్ని తీసుకున్నాడు ఆ విక్రముడు అన్నను అవ్వయ్యను ఇరుకల వాళ్ళను ఇద్దరు ఆడలు తీసుకుని తాయాది బలగమంత బయలుదేరి రామ రామ రాఘవ రామ
విదర్భ మహారాజు అతిగతి చేసి పరేషాన్ మళ్ళా మాస్ అన్న నడిచేస్తే మాస్ అన్న చెట్టేస్తే మాస్ అన్న సెట్టేస్తే మాస్ అన్న గల్లేస్తే మాస్ అన్న గల్ల ఎగిరేస్తే మాస్ గల్ల 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 ఎగిరేస్తే మాస్ అన్న సెల్ఫోన్ పడితే మాస్ అన్న షెడ్ వేసుకుంటే మాస్ షెల్పురు వైరస్ మాస్ పొరకొడక గవాడేరా తురుకోడు కొడుకులారా బ్రాహ్మణుడు అరే కొడుకులారా దేవుడేరా మీరు చిన్న పిల్లలు నాడు నన్ను బెల బెల దెబ్బలు కొట్టి వీళ్ళ కాళ్ళ మీద వేసిరా అవ్వా వీడు కారుకుంది దాన్ని నిన్ను కొడుకులారా ఈ వీడేరా అని చెప్పిన తండ్రి ఇది చెప్పినప్పుడు ఇద్దరు కొడుకులు వాళ్ళకి అట్లకి వచ్చింది ఎందుకంటే అబ్బాయిని తీసుకొని వచ్చేవారు ఇక మళ్ళా కళ్ళ తండ్రి అన్నాడు కూరగాయలు పాపం వాళ్ళు అత్తపడి ఆయన చూడ 30 ఏయ్ లేరా ఎక్కడ చెప్తాను జమేపరిది లే అరే రాజ్యం నాది దేశం నాది నేను ఏలుకుంటానైనా నేను ఏలుకుంటానైనా రాజ్యం నాది దేశం నాది నేను ఏలుకుంటానైనా నేను ఏలుకుంటానైనా జమీర నియమ విన్నదురు నాయన రైట్ రాజ్యం నీదే దేశం నీదే రాజ్యం ఎవరిది రాజ్యం మనది దేశం మనదిరా అబద్ధం ఆడకు అసలే ఆడను కొడుక దానానికి వచ్చినావు ఆట ఆడినావు ఆటలో ఓడిపోయినావు ఆటలో మనం గెలిచాం అమ్మమ్మ సరికేనా రూపాయి పట్టుకొని పోవాలి వారి ఇక చిన్న కొడుకు విక్రముడు సరిదేవుని కొట్టింది ఆంజనేయ స్వామి తప్పితే నలువ మహారాజు తప్పితే విక్రముడు మరి పిల్ల దెబ్బలు కొట్టి వారి సరిదేవా మరి రాజ్య దేశంను మరి ఆక్రమించుకున్న వారి పిల్ల దెబ్బలు కొట్టి ఇళ్ళ కొట్టినప్పుడు గప్పుడు దాయాది బలగమంతా ఇల్లు చేరుకున్నారు ఎవరయ్యా పెద్ద కొడుకు చక్రవర్తి చక్రవర్తి మరి పెద్ద బిడ్డ పెద్ద కోడలు నా చిన్న కొడుకు విక్రముడు నా చిన్న కొడుకు సుష్మనీతదేవి ఆగరాదు ఇంకా పెళ్లి కాలే అంటే మరి మాట్లాడుకోలేదా కోడలా సుష్మనీతదేవి కోడలంటే బిడ్డతో సమానం కోడలు మాట అంటే కన్న బిడ్డను మాట అన్నట్టేనమ్మా అడవిలో లేను నమ్మ నేను ఇద్దరు కొడుకుల కన్నా తండ్రిని బిడ్డ నేను కాళ్ళ రెక్కలు ఉడికి మంచాలు పడ్డప్పుడు బుక్కడంతా అన్న వేసి నన్ను తండ్రి చూసుకోవాలి ఇంటి ముంగట పెద్ద కొడుకు చక్రవర్తికున్ను కోడలు మాత్రం అస్మితకు చిన్న కొడుకు విక్రమునికి సుస్మితకు ఇంటికి పెళ్లి అయ్యబడినమ్మ అలా శుభతోడి శుభరకమైన అయ్యలంతా ఊడినారే
రాజ్యాల రాదయ్యి రాజు మరి పిల్లగారు రాజ్యం ఎలా పట్టినా ధనపాల నగరానికి రాదయ్యి ఓ కొడుకు వెళ్తానమ్మా ఇక్కడ కన్నా తల్లిదండ్రి రాలకుండా ఏరుకున్న సాయిపెద్ద ఎదురేది వాళ్ళని కూడా ఇక్కడ ఇంటిగా ఉంచుకొని పిల్లగారు రాజ్యం వెళ్తానమ్మా ఈ రోజు మాత్రమే అడిగి వరుస స్థానము చనిపోయిన కోడి పేరు మీద మరి ఈ రోజు మాత్రం మనవాళ్ళు మనవరా దాని బలంగా చివరెవరయ్యా మనవరాలు